నమస్తే. సీజేపీ మద్దతుదారుడు రుచిత్ ఆశా కమల్ మన దగ్గర ఉన్నారు. మళ్ళీ జంతర్ మంతర్లో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టే ప్రక్రియ ఉండబోతుందంట త్వరలో. డిమాండ్ ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అంతేనా? అంతే. ఇప్పుడు మొన్న వేసారు June 6 అనుకుంటా, అంతేనా? లేదు, జంతర్ మంతర్ చేసిర్రు, తర్వాత వివిధ రాష్ట్రాలలో పిలుపునిచ్చారు. మళ్ళీ ఇప్పుడు జంతర్ మంతర్లా ఎందుకు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది? మాట విన్నారు కదా వీళ్ళు, దోపిడీ చేసేటోళ్ళు, పిల్లలను చంపేసేటోళ్ళు మాట వినకపోతే ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది. నిజంగానే వాళ్ళు మాట వింటే ఇప్పటికీ మేము రాష్ట్రంలో మార్పులు తీసుకురావడం కోసం పనిచేస్తుండే. ఏంటిది, నిజంగానే నేను ఇప్పుడు ఒకవేళ నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ కనుక రిజైన్ చేసి ఉంటే ఇప్పటికి నేను మూసి మీద రీసెర్చ్ లేకపోతే తెలంగాణకు ఒక హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఎట్లా బెటర్ ఉంటుండే అనే విషయాల మీద పనిచేస్తుండే. మాట వినని దారికారీలు ఉన్నారు కాబట్టి మేము ఇట్లా రోడ్ల మీదకి ఎక్కాల్సి వస్తుంది. ఎప్పుడు పెట్టబోతున్నారు అది? ఇది 20వ తారీఖు. ఇప్పుడు అభిజిత్ దీప్కపై జైపూర్లో దాడి జరిగింది. ఆ దాడికి నిరసనగా జంతర్ మంతర్ల నిరసన లేదా ఏది? లేదు, ఒక వ్యక్తి మీద దాడి జరిగితే నిరసన చేసేంత పరిస్థితిలో లేదు భారతదేశంలో ఉన్న యువత. ప్లస్ అభిజిత్ దీప్కే ఒక ఇండివిజువల్, రెస్పెక్టెడ్ ఇండివిజువల్, వి అడ్మైర్ హిమ్, వి అప్రిషియేట్ హిమ్. కానీ ఆయనే ఒక విజిబిలిటీలో ఉండి స్టియర్ చేస్తున్నాడు తప్ప ఆయననే హోల్ సోల్ అండ్ ఫేస్ అని కాదు. కాబట్టి ఇట్ ఇస్ క్లియర్, అభిజిత్ దీప్కే మీద అటాక్ జరిగితే నిరసన అని కాదు. ఈ రోజు కూడా మేము ఇక్కడికి ఏకం కావడానికి కారణం ఏంది? విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజే 28 నిమిషాల క్రితం ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది డెహ్రాడూన్లో. దాన్ని ఖండించాలి, విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఎంత అవగాహన ఉంటుంది అనే విషయంతో వాళ్ళకు ఒక భరోసా వెళ్తుంది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అనే ఇంటెన్షన్ తోటి మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో మీరు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అభిజిత్ దీప్కే. ఇప్పుడు జంతర్ మంతర్లు అంటున్నారు ఇది క్యాన్సిల్ అయిపోతే వివిధ రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలు క్యాన్సిల్. మొత్తం కన్సాలిడేట్ అయి నేషనల్ లెవెల్లో ఫస్ట్ జరుగుతుంది. జరిగినదంతా అవసరమైతే మళ్ళీ దేశవ్యాప్తంగా నిరసన, అవసరమైతే మళ్ళీ హైదరాబాద్ లో ఇంకో భారీ స్థాయిలో నిరసన చేస్తాం. ఇప్పుడు రిజైన్ చేసే అవకాశాలు కనిపిస్తలేవు, ఎందుకు? అంత కారణం ఏమి? అంటే దారికారీలు అంతే కదా, వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళని ప్రశ్నించినోడు లేడు. వాళ్ళని ఏంటిది నువ్వు ఎట్లా అన్యాయం చేస్తావని అడిగినోడు లేడు, కాబట్టి విర్రవీగిపోతున్నారు. అవి ధర్మేంద్ర ప్రధానే అనే కాదు, మనం ఇప్పుడు ఎవరు రిజైన్ చేస్తున్నాడు? వీళ్ళందరూ దొరలందరూ ఎవరు రిజైన్ చేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఫార్చునర్ లో తిరుక్కుంటా, ఒక 10 కార్లు వెనకాల పెట్టుకుంటా, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండి పేద ప్రజల డబ్బులను లూటీ చేసి వీళ్ళందరూ దారికారీలు అయిపోయారు. పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ బికమ్ సంథింగ్ ఎల్స్. కాబట్టి అది పరిస్థితి. ఇప్పుడు జైపూర్లో దాడి చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి బెయిల్ వచ్చినట్టుంది, పూలదండలేసి స్వాగతం పలుకుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? పైసలు ఇస్తే ఎవరికైనా స్వాగతం పలుకుతారు. అంటే మీకు అవగాహన ఉండుంటది. గుజరాత్ లో ఒక రేప్ కేసు జరిగింది అప్పుడు, వికీస్ బానో కేసు అని. ఆ కేసులో ఎవరైతే రేప్ కన్విక్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా పూలదండ వేసి పిలిచిండ్రు. ఈ దేశంలో ఏంటంటే మనం సిగ్గుపడాలి. అంటే దేశం బాగుపడాలనే నాకు కోరిక ఉంటుంది. దానికోసమే పనిచేస్తున్నాం మేము. దేశంలో ఉన్న పరిస్థితులు మారాలి, దేశంలో ఉన్న ప్రజల బతుకులు మారాలని పనిచేస్తున్నాం. కానీ ఒక రియాలిటీ ఏంటంటే దేశంలో ఎంత గలీజ్ పరిస్థితి ఉందంటే, ఒక రేపిస్ట్ డబ్బులు పుల్ చేస్తే ఆయనకు పూలదండలు ఉంటాయి, ఆయన పోయిన మోదీని కలవచ్చు, ఆయన ఎవ్వనైనా కలవచ్చు. సో ఆ పరిస్థితులు ఉన్నాం మనం. అందుకనే పైసలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బీజేపీ దగ్గర పైసలు ఉన్నాయి, సత్తాలు ఉన్న పార్టీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి అంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చు. చివరిగా ఇప్పుడు ఈ పూలదండ స్వాగతం పలికిరు కదా, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యాఖ్యలు నిరసన చేస్తున్నాడు, అందుకే నేను చెంపదెబ్బలు కొట్టాల్సి వస్తుంది, బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాడు. చదువు రాదు, వాస్తవానికి చదువు రాదు. నేషనలిజం అంటే అర్థం తెలుసా ఆయనకి? నేషనలిజములో నేషన్ అర్థం తెలుసా? నేషన్ స్టేట్ అంటే తెలుసా ఆయనకి అసలు? అంబేద్కర్ ఒక పుస్తకం, అంటే అంబేద్కర్ ఒక ఎస్సే రాసిండు భారతదేశం ఎట్లా ఫామ్ అయిందని. రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనలిజం మీద ఒక పుస్తకం రాసిండు. చదివిండా ఆయన? నేషనలిస్ట్ అని చెప్తున్నాడు కదా, చదివిండా? అంటే వీళ్ళు అంటారు ఏంటంటే పాపం కూలీకి పోయి ఎవరినో పడితే వాళ్ళని కొట్టేసి వచ్చేటోళ్ళు. అట్లనే ఆయన కూడా పాపము, ఆయనకి కొలువు రావాలి, ఆయనకు ఒక మెంటల్ కౌన్సిలింగ్ జరగాలి అని మేము ఖచ్చితంగా రేపు ఒక భారీ స్థాయిలో ఉద్యమము ఆ విషయం కూడా చేపట్టాలి. నేను అభిజిత్ కి కూడా చెప్తా. ఆయనపై కూడా మీరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారా? అవును కదా, బరాబర్. దాడిని కూడా మీకు అనుకూలంగా మాట్లాడతాం. అమాయకుడు పాపం, ఆయన ఏం చేస్తాం చెప్పుర్రి? ఆయన అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన పప్పేటు పాపం. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మస్తు మంది కార్యకర్తలు ఊగిపోతారు,
ఒక ఆయనేమో H2 అంటాడు, ఇంకొక ఆయనేమో అన్న పులి బిడ్డ. అంటే మనం ఎంత దిగజారిపోయినాం. ఇంకొక ఆయనేమో అంటే ఎంత షేమ్ఫుల్ పరిస్థితి అంటే తెలంగాణ యువతకు ఒక ఐడెంటిటీ లేదు. వాస్తవానికి తెలంగాణ యువతకి కానీ భారతదేశంలో ఉన్న యువతకి కానీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. ఐడెంటిటీ క్రైసిస్ ఉండడం వల్ల రక్తం మరిగేటట్టు ఎవడైనా మాట్లాడితే పోయి అటాచ్ అవుతున్నాడు. ఇప్పుడు వాస్తవానికి మాకున్న విద్యా పరిజ్ఞానానికి లేకపోతే మాకున్న అవగాహనకి మేము అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళము. అన్ని పుస్తకాలు అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని పుస్తకాలు అన్ని ఐడియాలజీస్ టచ్ ఉన్న వాళ్ళము. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎవరైతే ఉర్రూతలు ఊగించిర్రో వాళ్ళ మాటలతోని వాళ్ళు ఎట్లా ఉర్రూతలు ఊగించిర్రో ఆ పుస్తకాలు కూడా చదివిన వాళ్ళం మేము. అంటే ఈ దేశంలో ఉన్న భారీ స్థాయిలో పెద్ద లీడర్స్ ఎదిగిన వాళ్ళు మాకు అంటే వీ హ్యావ్ అ స్పేస్. ఆ రోజు నిరసనలో రక్తం మరిగేటట్టు మాట్లాడించమంటే మాట్లాడొచ్చు, అది లేదా మాకు. బట్ వీ వాంట్ టు మేక్ సమ్ సెన్స్. అంటే మాట్లాడేటప్పుడు ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఏంటిది అంధభక్తి కావద్దు. అంధభక్తి అంటే ప్రజలు ఉట్టిగానే నిన్ను నమ్మొద్దు, ప్రజలు ఎమోషనల్ అయిపోయి నమ్మొద్దు. ప్రజలు ఆలోచించి రేషనల్ గా నన్ను నమ్మాలి, లేకపోతే నేను అన్న ప్రశ్నల గురించి ఆలోచించాలి. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న యువతకి ఒక ఐడెంటిటీ లేకపోవడం వల్ల ఈ జెండా ఆ జెండా, ఈ అన్న ఆ అన్న వెనకాల పడుతుర్రు. పైసలు లేవు కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాడికి కూలీ తీసుకొని పోయి ఎవరు దౌడ పడితే వాళ్ళ దౌడ వాళ్ళ కొడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మేము చేసే కొట్లాట, తెలంగాణ యువత చేసిన కొట్లాట ఎవ్వడికి భయపడము మేము. ఎందుకంటే మేము నమ్మే సిద్ధాంతము ఈ 1969 లో జరిగిన ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ సిద్ధాంతమే మా సిద్ధాంతము. వాళ్ళు ఏదైతే విషయాలన్నీ లేవనెత్తున్నారో, ఏదైతే విషయాల గురించి మాట్లాడినారో అవే సిద్ధాంతాలని మేము ఈ రోజు వరకు నమ్ముతున్నాము, ఈ రోజు వరకు కొట్లాడుతున్నాము. అస్సలు భయపడము. బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఏం చేసుకుంటారో చేసుకోమనండి, భయపడే ఛాన్సే లేదు. అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ ఫైట్, దట్ ఈస్ ఫర్ షూర్. ఈ నెల 20కి జంతర్ మంతర్లో మళ్ళీ నిరసన కార్యక్రమం చేయబోతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, ఫాలోవర్స్. దానికి అభిజిత్ దీప్కి కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకైక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. మొన్న దాడి జరిగిన అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో డబ్బులు ఇస్తే దాడులు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆయన కూడా ఎంప్లాయ్మెంట్ లేనట్టుంది. 4 రూపాయలు ఇచ్చిండ్రు, 2000 3000 ఇచ్చిన్నారు, దాడి చేయమంటే వేసిన తప్ప దానిలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి లోతుగా పోవాల్సిన అవసరం లేదని రుచిత్ ఆశా కమల్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.